చూడండి మన జాంగో ప్రాజెక్ట్లో మనకి నెంబర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మీద క్లిక్ చేస్తే ఇదొక ఇండివిజువల్ హెచ్టిఎంఎల్ పేజ్, అలాగే స్టోరీ మీద క్లిక్ చేస్తే ఇదొక ఇండివిజువల్ హెచ్టిఎంఎల్ పేజ్. అయితే ప్రతి పేజ్లోనూ కూడా కామన్గా ఉన్నది మనకి ఈ హెడర్ పార్ట్ అండ్ ఈ ఫుటర్ పార్ట్. సో జాంగోలో మనకి జాంగో ప్రొవైడ్ చేసే టెంప్లెట్ ట్యాగ్స్ని యూస్ చేస్తూ కామన్గా ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐసోలేట్ చేసి మిగతా ఫైల్స్లో పాస్ చేయొచ్చు. సో అది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ హెడర్ అండ్ ఫుటర్ని ఐసోలేట్ చేయడానికి మన కోడ్లోకి వచ్చి ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ లోపల ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి header.html, అలాగే ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ తీసుకొని దీనికి footer.html, ఇలా 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి మన home.html ఫైల్లో మనకి ఈ హెడర్ పార్ట్ అనేది, అంటే మనకి కామన్గా ఉన్న ఈ పార్ట్, ఈ హెడర్ పార్ట్, ఈ టైటిల్, ఈ మెనూ లింక్స్, ఈ ఐకాన్స్, ఇవన్నీ కూడా మనకి కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్, ఈ HTML హెడ్, అలాగే ఈ బాడీ లోపల ఉన్న ఈ nav బార్, అంటే ఓకే ఇదంతా కాపీ చేస్తున్నాను. సో ఈ nav సెక్షన్ నుంచి ఈ పైన ఉన్న కోడ్ అంతా కూడా కట్ చేసేసి Ctrl+X కట్ చేశాను. అంటే ఈ పార్ట్ అనేది ప్రతి ఫైల్లోనే కామన్గా ఉంది, అంటే ప్రతి HTML పేజ్లో కామన్గా ఉంది. కాబట్టి దీన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది header.html అనే ఫైల్లోకి వచ్చి నేను కాపీ చేసిన ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ ఇదంతా కూడా హెడర్ పార్ట్. ఈ హెడర్ పార్ట్లోనే ఈ nav సెక్షన్ లోపల మనకి ఈ యాంకర్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఫుటర్ కూడా ఉంది. ఈ ఫుటర్లో చూడండి మనకి ఫుటర్ సెక్షన్ అనేది ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ ఫుటర్ సెక్షన్తో పాటు మనకి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కూడా, అంటే ఈ జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఫుటర్, అలాగే ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఇవి ఇక్కడ నుంచి కట్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు footer.html ఫైల్లోకి వచ్చి దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి మన పేజ్లోకి వచ్చి ఈ హోమ్ పేజ్ మీద నేను క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు హెడర్ పార్ట్ అనేది ఇక్కడ లేదు ఈ పేజ్కి, అంటే ఇది మన హోమ్ పేజ్. కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఈ ఫుటర్ కూడా లేదు, అలాగే CSS అది కూడా మారిపోయింది. ఎందుకు అంటే ఈ హెడర్ అండ్ ఫుటర్ని ఐసోలేట్ చేసాం కాబట్టి. ఇలాగా మనం ఐసోలేట్ చేసిన ఈ కాంపోనెంట్స్ని మిగతా HTML ఫైల్స్లో ఎలా యూస్ చేస్తాం? వెరీ ఈజీ. దానికి మన జాంగో ప్రొవైడ్ చేసే ఇంక్లూడ్ ట్యాగ్స్ ఉంటాయి. అది ఎలా యూస్ చేయాలంటే కర్లీ బ్రేసెస్లో ఇలాగా 2% సైన్స్ తీసుకొని మధ్యలో ఇక్కడ ఇంక్లూడ్ స్పేస్ ఇచ్చిన తర్వాత ఎన్కోడ్స్లో మన ఫైల్ తాలూకా పేరు, అంటే మనం కామన్గా ఏ ఫైల్ నుంచి కంటెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఫైల్ తాలూకా పేరు. ఇక్కడ పైన హెడర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి header.html. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇదే ఫైల్కి మనకి కిందన కూడా ఫుటర్ కావాలి కాబట్టి మనకి కామన్గా వస్తున్నది ఫుటర్, అంటే కర్లీ బ్రేసెస్లో మళ్ళీ 2% సైన్ తీసుకున్న తర్వాత మధ్యలో ఇంక్లూడ్ స్పేస్ ఇచ్చిన తర్వాత ఎన్కోడ్స్లో ఈ footer.html నుంచి ఈ ఫుటర్ సెక్షన్ అనేది మనకు వస్తుంది కాబట్టి footer.html. ఇలా ఇంక్లూడ్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లోకి వచ్చి ఇది మన హోమ్ పేజ్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ని హిట్ చేస్తే కరెక్ట్గా ఇంక్లూడ్ అయితే చూడండి మనకి ఈ హెడర్ అండ్ ఫుటర్ అనేది విత్ CSS పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ అయ్యింది. సో ఇలాగే ఈ స్టోరీకి కూడా మన story.html ఉంది. ఈ హెడర్ అండ్ ఫుటర్ని ఐసోలేట్ చేసి డైనమిక్గా ఇంక్లూడ్ చేయడానికి ఇక్కడ మన nav అనేది ఇక్కడ నుంచి ఉంది. సో ఈ పార్ట్ అంతా ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసిన పార్ట్లో ఇంక్లూడ్ చేయడానికి కర్లీ బ్రేసెస్ మధ్యలో సైన్ తీసుకొని మధ్యలో ఇంక్లూడ్, తర్వాత ఎన్కోడ్స్ మధ్యలో
ఇక్కడ హెడర్ డాట్ హెచ్టిఎంఎల్ ఇలాగ ఇంక్లూడ్ చేశాడు. అలాగే మనకి ఫుటర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కిందన ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ తీసేసాను. తర్వాత ఇక్కడ మనకి ఫుటర్ ఎక్కడుంది, ఈ ఫుటర్ని సెర్చ్ చేయడానికి Ctrl+F ఫుటర్. సో ఫుటర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఫుటర్ తీసేసి ఇక్కడ ఫుటర్ని యాడ్ చేయడానికి కర్లీ బ్రేసెస్లో %, ఇంక్లూడ్ అండ్ కోట్స్ మధ్యలో ఫుటర్ డాట్ హెచ్టిఎంఎల్ ఇలా యాడ్ చేశారు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మన స్టోరీ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇంక్లూడెడ్ స్పెల్లింగ్ ఏదో తప్పు రాసినట్టున్నాను ఇక్కడ, ఇంక్లూడ్ నేను కరెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి అవుట్పుట్కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి ఫుటర్ అండ్ ఇది మన హెడరు డైనమిక్గా ప్రతి పేజ్కి ఇలా ఇంక్లూడ్ అయ్యింది. ఓకే, సో ఇలాగా మనం ఎన్నైతే HTML పేజెస్ ఇండివిజువల్గా ఉంటాయో వాటికి ఉండే కామన్ కాంపోనెంట్స్ని ఐసోలేట్ చేసి ఈ టెంప్లెట్ ఫోల్డర్స్లో మనం కావాల్సిన పేరుతో ఫైల్స్ క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకున్న తర్వాత HTML పేజెస్కి డైనమిక్గా ఈ ఇంక్లూడ్ ట్యాగ్ ద్వారా ఈ కామన్ కాంపోనెంట్స్ కింద యాడ్ చేయొచ్చు.